వెల్కమ్ టు రాజనీతి. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సహజంగా ఇది ఏ పార్టీలో ఉండదు. అదేంటంటే క్యాడర్కి లీడర్కి మధ్య, లీడర్స్కి మధ్య, లీడర్ కాదు క్యాడర్కి లీడర్స్కి మధ్య ఫైట్ జరుగుతూ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఈ ఫైట్ జరుగుతూ ఉంది. ప్రధానంగా క్యాడర్ ఆరోపణ ఏంటంటే ఈ రాజకీయపరమైన అంశాల మీద, ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శల మీద, ప్రత్యర్థుల నుంచి వస్తున్న దాడులకి ధీటుగా రిప్లై ఇవ్వటంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు, నాయకులు ఫెయిల్ అవుతున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. పార్టీ వైపు నుంచి వాయిస్ వినిపించట్లేదని. అయితే పార్టీ వాయిస్ని వినిపించాల్సిన ప్రతినిధులు ఈ తప్పులు ఎంచిన సోషల్ మీడియా వాళ్ళ మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు, వీళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. వైసీపీ మీద విరుచుకుపడకుండా సొంత పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. జీవీ రెడ్డి ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్గా రాజీనామా చేసినప్పటి నుంచి ఈ పరిస్థితి మొదలైంది. అంతకుముందు నుంచి కూడా కొంత ఉంది, అంటే డైరెక్ట్గా లేదు కానీ క్యాడర్ కొంత అసంతృప్తి, వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టలేదని, అరెస్ట్ చేయలేదని వీటి మీద పోస్టులు పెడతా ఉండేవాళ్ళు. సరే, జీవీ రెడ్డి ఇష్యూకి వచ్చేసరికి జీవీ రెడ్డి ఎంచుకున్న పాయింట్ క్యాడర్ని టచ్ చేసింది. 600 మంది వైసీపీ వాళ్ళని తీసేయమని నేను పట్టుబట్టాను అనేది నచ్చింది అందరికీ. తీసేయమని అందరు కోరుకుంటారు కదా. ఆ విషయంలో ఐఏఎస్ అధికారి సహకరించకపోవటం, ఆ తర్వాత ఇష్యూ సీఎం గారి దాకా వెళ్ళటం, జీవీ రెడ్డి తొందరపడి రాజీనామా చేయటం, ఇవన్నీ జరిగినాయి. ఇది జరిగినప్పుడు క్యాడర్ జీవీ రెడ్డికి సపోర్ట్ చేసింది, ఎక్కువ క్యాడర్, ఎక్కువ పర్సెంట్. అక్కడి నుంచి మొదలైంది. ఆ సమయంలో వాళ్ళ అసంతృప్తిని చల్లార్చకుండా ఆనం వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. ఆ తర్వాత ఇప్పాల రవీందర్ రెడ్డి ఇష్యూ. సిస్కో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అతను టెరిటరీ హెడ్ కాబట్టి అతను కూడా వచ్చాడు. వచ్చి లోకేష్ గారిని కలిశాడు. యాక్చువల్గా అతను ఎవరో అప్పటికి లోకేష్ కూడా తెలిసి ఉండకపోవచ్చు. అది వెళ్ళిన తర్వాత ఇప్పాల రవీందర్ రెడ్డి అనేవాడు వచ్చాడు, మిమ్మల్ని కలిసిన వాళ్ళు అతను కూడా ఉన్నాడు అనడంతో లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఎందుకంటే గతంలో ఇతను సోషల్ మీడియా వేదికగా చాలా అడ్డగోలు పోస్టులన్నీ పెట్టాడు, చాలా ఘోరమైన పోస్టులు పెట్టారు. అంత ఉన్నతమైన పొజిషన్లోకి అతనికి ఎలా తీసుకున్నారో ఆ కంపెనీ వాళ్ళు కూడా అర్థం కాదు, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా. సరే, ఎనీహౌ తీసుకున్నారు. వాళ్ళకి కంపెనీకి అసంతృప్తి తెలియజేశారు. కంపెనీ వాళ్ళు కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి అతను పక్కన పెట్టారు. ఈ వ్యవహారంలో క్యాడర్ తీవ్రంగా స్పందించింది. ఇలా బూతులు తిట్టిన వాళ్ళందరూ వెళ్ళి కలుస్తున్నారు నాయకుల్ని, ఇదేంటని, ఇదేం పద్ధతి అని, చుట్టూ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కూడా ఆనం వెంకటరామరెడ్డి గారు స్పందించారు. మీరే కాదు, పార్టీ కోసం అందరూ పనిచేశారు, పార్టీ కోసం మాకు రాష్ట్రాభివృద్ధి ముఖ్యం అంటూ క్యాడర్ మీద కేకబడ్డారు. తాజాగా ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ వ్యవహారంలో కూడా ఈ వివాదం ముదిరింది బాగా. ప్రవీణ్ విషయంలో చాలామంది వైసీపీని ప్రోద్బలంతో కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ సోషల్ మీడియా గట్టిగా నిలబడింది, గట్టిగా ఎదుర్కొంటుంది. సీసీ ఫుటేజీలు పెట్టడం కానీ, ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ పెట్టడం, కౌంటర్లు ఇవ్వటం, ఇవన్నీ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఆతృత. ప్రభుత్వానికి నష్టం జరగకూడదు, ఇది ప్రమాదం అయితే దాన్ని ఒక హత్యగా మార్చి ఒక వర్గాన్ని మొత్తాన్ని పార్టీకి వ్యతిరేకంగా తయారు చేసే కుట్ర చేస్తున్నారు అనేదాన్ని బట్టబయలు చేస్తుంది క్యాడర్. అయితే ఈ పార్టీ వైపు నుంచి అంత లేదు, ఎవరు ఇంతవరకు దీని మీద మాట్లాడాల. అధికార ప్రతినిధి కావచ్చు, ఇంకో నాయకుడు కావచ్చు. దీని మీదే నవీన్ ఎర్రంనేని అనే ఒక తెలుగుదేశం కార్యకర్త, ఆయన కూడా యూఎస్లో ఉంటాడు, ప్రతి ఎలక్షన్కి ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాడు. మొన్న కూడా వచ్చి పనిచేసి వెళ్ళారు ఆయన అధికార ప్రతినిధులు ఏం చేస్తున్నారని ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఆయనకి కౌంటర్ చాలా దారుణంగా ఇచ్చారు. యు ఆర్ ఇమ్మెచ్యూర్, ఇగ్నోరెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని నవీన్ మీద చిందులు దొక్కారు. అమెరికాలో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ మధ్య మధ్య దొరికే గ్యాపుల్లో కామెడీలు చేయొద్దు. ఈ చెత్త, మీరంతా ఒక చెత్త, ఈ చెత్తను భరించడానికి పార్టీ సిద్ధంగా లేదు. మేము మాత్రమే చంద్రబాబు, లోకేష్ అభిమానులం, మీ అవసరం మాకు లేదు, పార్టీకి లేదు అన్నట్టుగా ఆయన పెట్టాడు కామెంట్లు. పైగా అసలు మీరు పార్టీ మనుషులే కాదు, రెస్ట్ ఇన్ పీస్ అని చాలా దారుణమైన కామెంట్ పెట్టారు. ఇంకా చాలా బూతులు కూడా, ఫక్ ఆఫ్, అమెరికాలో ఉన్న వాళ్ళంతా స్టూపిడ్స్, ఇడియట్స్ అంటూ కూడా పెట్టారు ఆయన. అందుకే మిమ్మల్ని అందరినీ ట్రంప్కి ఇంటేస్తున్నాడని కూడా ఆయన చిందులు దొక్కారు. ఇది కరెక్ట్ కాదు. నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం, పార్టీ బాగు కోసం ఏవో సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. మాకు చెవిలో చెప్పొచ్చు కదా అంటారు. చెవిలో చెప్పే అవకాశం ఎవరికి ఇవ్వరు, ఎక్కువ మందికి దొరకదు. దొరకనప్పుడు ఏం చేస్తారు? సోషల్ మీడియా వేదిక కాబట్టి ఆ వేదికగా చెప్తారు. వాటిని తీసుకొని వాటిలో మంచి విమర్శలు ఉంటే వాటిని స్వీకరించి పద్ధతి మార్చుకుంటే ప్రజల్లో చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. సరే, ఏదైనా చెడు విమర్శలు ఉంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడవచ్చు, ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారు, ఇది వాస్తవం, ఇది మీరు ఇలా పెట్టారని చెప్పొచ్చు. కానీ అది కాకుండా వాళ్ళ మీద ఎగబట్టడం ఏంటి? తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ పోరాటాలు చేశారు.
కార్యకర్తలు చేశారు, సోషల్ మీడియా వాళ్ళు చేశారు, నాయకుల కంటే ఎక్కువగా చేశారు. చాలామంది నాయకులు పార్టీలు మారారు, సైలెంట్ అయిపోయారు, కాన్స్టిట్యున్సీలు వదిలిపోయారు. కానీ వీళ్ళు మాత్రం నిలబడ్డారు, కేసులు పెట్టించుకున్నారు. ఇప్పుడు కూడా పార్టీ మేలు కోసమే పోస్టులు పెడుతున్నారు. వైసీపీని లేవకుండా కొట్టమంటున్నారు, తప్పులు చేయొద్దు అంటున్నారు. దానికి ప్రతిఫలం ఆగ్రహం, దోషంలో మందలింపులు. వీళ్ళేం కాంట్రాక్ట్లు అడగట్లా, పదవులు అడగట్లా, లేకపోతే మేము డబ్బు సంపాదించుకుంటాం, మాకు ఏదైనా మార్గం చూపించమని అడగట్లా. ఈ పదవులు అనుభవిస్తున్న వాళ్ళని మాట్లాడంటారా బాబు అంటున్నారు. వీళ్ళకి పార్టీ శ్రేయస్సే ముఖ్యం, వేరే స్వార్థ ప్రయోజనం ఏముండదు. ఉదాహరణకు మనకు పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ వచ్చిన తర్వాత పార్టీ వైపు నుంచి స్పందన లేదు, మొత్తం వీళ్ళే చేస్తున్నారు. ధీటుగా దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటున్నారు. అలాంటప్పుడు వీళ్ళకి అండదండలు ఇవ్వకపోగా వీళ్ళని విమర్శించడం ఏంటి, వీళ్ళని దూషించడం ఏంటి? ఇది అవమానించడమే కదా. వాళ్ళు కాడి కిందేస్తే పార్టీకి నష్టం జరిగిద్ది. యువనాయకుడు లోకేష్ గారు సోషల్ మీడియాకి చాలా ప్రయారిటీ ఇస్తారు. సోషల్ మీడియాలో వచ్చే ఇష్యూస్ని ఆయన ఐడెంటిఫై చేయడం, వెంటనే స్పందించడం కూడా చేస్తారు. కాబట్టి ఈ ఇష్యూని కూడా సాధ్యమైనంత త్వరగా సాల్వ్ చేస్తే అందరికీ బాగుంటుంది.